ఐపీఎల్ హిస్టరీలో ఈ ఐదుగురు ప్లేయర్స్ ని ఫ్రాంచైజీలు ఏ సీజన్ లో కూడా అస్సలు వదులుకోలేదు. ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్ట్ లో ఉన్న మొదటి ప్లేయర్ సచిన్ టెండూల్కర్ గారు. 2008 నుండి 2013 వరకు సచిన్ టెండూల్కర్ గారు ముంబై ఇండియన్స్ తరపున ఆడారు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వారు సచిన్ టెండూల్కర్ గారిని ఏ సీజన్ లోనూ విడుదల చేయలేదు. ఈ లిస్ట్ లో ఉన్న రెండో ప్లేయర్ విరాట్ కోహ్లీ గారు. ఐపీఎల్ మొదటి ఎడిషన్ నుండి ఇప్పటి వరకు కోహ్లీ గారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునే ఆడుతున్నారు. అయితే విరాట్ కోహ్లీ గారిని ఆర్సీబీ ఫ్రాంచైజీ ఎప్పుడూ వదులుకోలేదు. కెప్టెన్ గా 5 సార్లు ఐపీఎల్ టైటిల్ అందుకున్న మహేంద్ర సింగ్ ధోని గారు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. 2008 నుండి ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతూనే ఉన్నారు. ఏ సీజన్ లో కూడా సిఎస్కే ఫ్రాంచైజీ వారు ధోని గారిని వదులుకోలేదు. అయితే 2016, 2017 సీజన్ లో మాత్రం సిఎస్కే ఫ్రాంచైజీ బ్యాన్ కి గురవడంతో ధోని గారు రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ తరపున ఆడారు. అంతే తప్ప ఎప్పుడు ధోని గారిని సిఎస్కే వదులుకోలేదు. ఈ లిస్ట్ లో ఉన్న మరో ప్లేయర్ వెస్టిండీస్ కి చెందిన సునీల్ నారాయణ గారు. ఐపీఎల్ లో 2012 నుండి ఇప్పటికీ కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నారు సునీల్ నారాయణ గారు. అయితే కేకేఆర్ ఫ్రాంచైజీ సునీల్ నారాయణ గారిని వదులుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించలేదు. ఈ లిస్ట్ లో ఉన్న ఇంకొక ప్లేయర్ ఆస్ట్రేలియాకి చెందిన షేన్ వార్న్ గారు. 2008 నుండి 2011 వరకు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన షేన్ వార్న్ గారిని ఆ ఫ్రాంచైజీ ఎప్పుడు వదులుకోలేదు. కెప్టెన్ గా షేన్ వార్న్ గారు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీకి ఫస్ట్ సీజన్ లోనే టైటిల్ ని అందించారు.